వారిద్దరూ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులు. ఒకరేమో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా కొనసాగుతుండడమే కాదు, బిజినెస్ మ్యాన్గా కూడా రాణిస్తున్నారు. మరొకరేమో ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన పారిశ్రామికవేత్త. అయితే ఇద్దరు కూడా మొన్నటిదాకా మంచి మిత్రులుగా కొనసాగారు. అంతలోనే ఏమైందో కానీ ఒక్కసారిగా ఇద్దరి మధ్య మాటల యుద్ధానికి తెరతీశారు. ఇద్దరు డి అంటే డి అనే స్థాయికి చేరుకున్నారు. మొన్నటిదాకా ప్రాణ స్నేహితులుగా ఉంటూ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్న ఇద్దరు స్నేహితులు అంతలోనే నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి చేరిందా? అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది? వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ ఇద్దరు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తులు. మొన్నటి వరకు మంచి మిత్రులు, ప్రాణ స్నేహితులుగా ఉంటూ ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్న ఇద్దరు మిత్రులు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికవడంలో ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించారు. ట్రంప్ అధ్యక్షుడిగా అయ్యాక కూడా వారి స్నేహం ఫెవికల్ బంధంగా ఉండేది. కానీ అది మొన్నటి వరకే. ఇప్పుడు ఏమైంది? ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది? నువ్వెంత అంటే నువ్వెంత అనే వరకు వ్యవహారం వెళ్ళిందా? అవును, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ మొన్నటి వరకు మంచి స్నేహితులు. ప్రపంచంలోనే అందరూ ఈర్ష్య పడేంత స్నేహితులు. ఎన్నికల ముందు మొదలైన వారి స్నేహం ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక కూడా వారి ఫ్రెండ్షిప్ విడదీయలేని ఫెవికల్ బంధంలో ఉండేది. మొన్నటిదాకా వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎలాంటి విభేదాలు లేకుండా కొనసాగింది. అయితే అంతలోనే ఏమైందో ఏమో కానీ వారి స్నేహ బంధానికి బీటలు వారాయి. ఇద్దరి మధ్య స్నేహం చెడింది. ట్రంప్, మస్క్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. నువ్వెంతంటే నువ్వెంత అనే వరకు వ్యవహారం వెళ్ళింది. అంతేకాదు, వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా సాగిన మాటల యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి తానే కారణమని మస్క్ అంటే, తానెవరి సాయం లేకుండా నెగ్గానని ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ నుంచి తప్పించినందుకే మస్క్కు అంత ఆక్రోశమని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. Elon and I had a great relationship. I don't know if we're well anymore. I was surprised because you were here. Everybody in this room practically was here as we had a wonderful send-off. He said wonderful things about me. You couldn't have nicer. Said the best things. He's worn the hat. Trump was right about everything. And I am right about the great, big, beautiful bill. We call it a great, big, beautiful bill because that's what it is. And again, biggest tax cuts in history, biggest economic development moves anywhere. We've never done anything like it. Business is spurred. And I don't know if you've seen the numbers, but the numbers came out. Even the CBO, which is run by Democrats, said that we're going to be doing, I'd like you to discuss it, the 2.8 trillion that CBO, this is a group of people that are Democrats. They're very hostile to us. They just came out with phenomenal numbers, what it does. You want to mention that, Scott? జూన్ 5వ తేదీన ఓవల్ కార్యాలయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య వైరం ప్రారంభం అయ్యేలా చేశాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. మస్క్ను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, ఎలాన్ మస్క్కు నాకు మధ్య మంచి బంధం ఉండేది. ఇప్పుడు అది ఉందో లేదో తెలియదని వ్యాఖ్యానించడంతో మస్క్కు చిర్రెత్తుకొచ్చినట్టయింది. సోషల్ మీడియా వేదికగా మస్క్ తన కౌంటర్ అటాక్స్ను మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల తూటాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్గా మారాయి. ట్రంప్ను అభిశంసించాలంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు ఎలాన్ మస్క్ సపోర్ట్ చేశారు. అంతేకాదు, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటూ ఉన్న ఆ పోస్టును మస్క్ రీపోస్ట్ చేసి అవును అని రాసుకొచ్చారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం
తారా స్థాయికి తీసుకెళ్లింది. Picking somebody with our, we'll be checking him out, seeing, but he wanted that person, a certain person, and we said no. And I can understand why he's upset. Remember, he was here for a long time. You saw a man who was very happy when he stood behind the Oval desk, and even with the black eye, I said, "Do you want a little makeup? We'll get you a little makeup." But he said, "No, I don't think so," which is interesting and very nice. He wants to be who he is, so you could make that statement too, I guess. Look, Elon and I had a great relationship. I don't know if we're well anymore. I was surprised because you were here. Everybody in this room practically was here as we had a wonderful send-off. He said wonderful things about me. You couldn't have nicer. Said the best thing. He's worn the hat. Trump was right about everything. And I am right about the great, big, beautiful bill. We call it a great, big, beautiful bill because that's what it is. And again, biggest tax cuts in history, biggest economic development moves anywhere. We've never done anything like it. Business is spurred. And I don't know if you've seen the numbers, but the numbers came out. Even the CBO, which is run by Democrats, said that we're going to be... అయితే సోషల్ మీడియా వేదికగా ఎలాన్ మస్క్ చేసిన కామెంట్స్ చిలికి గాలివానలా మారాయి. దీంతో ట్రంప్కు చిర్రెత్తుకొచ్చింది. ముందే ఆయనో ట్రంప్, ఆయన నోరు తెరిస్తే కంపు. అలాంటిది తనపైనే ఎవరైనా ఆరోపణలు చేస్తే ఊరుకుంటారా? ముందే అగ్రరాజ్యానికి రెండోసారి ప్రెసిడెంట్, ఇగో హర్ట్ అయినట్టుంది. దాంతో మస్క్పై ట్రంప్ రెచ్చిపోయారు. అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్న నన్నే టార్గెట్ చేస్తావా అనుకున్నారేమో. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ వేదికగా ట్రంప్ మస్క్కి కౌంటర్ ఇచ్చారు. దేశ బడ్జెట్లో డబ్బులు ఆదా చేయాలంటే ఎలాన్ సంస్థలకు ప్రభుత్వ రాయితీలు, కాంట్రాక్టులు రద్దు చేస్తే సరిపోతుందని కామెంట్ చేశారు. దీంతో ఎలాన్ మస్క్ కూడా ట్రంప్కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కాంట్రాక్టులు రద్దు చేస్తానన్న ట్రంప్ ప్రకటనకు మస్క్ ఘాటుగానే స్పందిస్తూ స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ సేవలను నిలిపివేస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఆ తర్వాత మస్క్ తన మాటలను వెనక్కి తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కి మధ్య డి అంటే డి అనే స్థాయికి చేరింది. ఈ క్రమంలో ఎలాన్ సంస్థలకు ప్రభుత్వ రాయితీలు, కాంట్రాక్టర్లు రద్దు చేస్తానంటూ ట్రంప్ బెదిరించారా? ట్రంప్ బెదిరింపులతో రెచ్చిపోయిన మస్క్ చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడ్డారని ట్రంప్పై ఉన్న ఆరోపణలను రివీల్ చేసి బిగ్ బాంబ్ పేల్చారా? ఈ కేసును మస్క్ ప్రస్తావించడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుందా? అసలు డొనాల్డ్ ట్రంప్కి ఎలాన్ మస్క్కి ఎక్కడ చెడింది? వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లే ఇద్దరి మధ్య ఉన్న స్నేహానికి బీటలు వారేలా చేసి ట్రంప్ మస్క్ మధ్య చిచ్చు పెట్టిందా? అమెరికా బడ్జెట్లో డబ్బులు ఆదా చేయాలంటే ఎలాన్ సంస్థలకు ప్రభుత్వ రాయితీలు, కాంట్రాక్టులు రద్దు చేస్తే సరిపోతుందని ట్రంప్ చేసిన కామెంట్స్ మస్క్కి చిర్రెత్తికొచ్చేలా చేశాయి. కాంట్రాక్టులను రద్దు చేస్తానంటూ ట్రంప్ బెదిరించడంతో మస్క్ మరింత రెచ్చిపోయారు. ట్రంప్ పాత కేసులను తెరపైకి తీసుకొచ్చారు. జెఫ్రీ ఎప్స్టైన్ లైంగిక కేసులో ట్రంప్ ప్రమేయం ఉందని మస్క్ ఆరోపించారు. జెఫ్రీ ఎప్స్టైన్ లైంగిక కేసులో ట్రంప్ పాత్ర ఉందని, అందుకే ఆ కేసు దస్త్రాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం విడుదల చేయడం లేదని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఎప్స్టైన్కు సంబంధించిన కేసులో చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ట్రంప్పై ఉన్నాయి. అయితే కేసు విచారణకు రాకముందే 2019లో ఎప్స్టైన్ జైలులో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసును మస్క్ ప్రస్తావించడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకున్నది. What's your view on Elon Musk as of today? I mean, have you heard from him at all? Honestly, I've been so busy working on China, working on Russia, working on Iran, working on so many things. I'm not thinking about Elon. I just wish him well. అంతటితో ఆగని మస్క్ తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని పేర్కొన్నారు.
తాను లేకుంటే గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయేవారని, ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారన్నారు. సెనేట్లో రిపబ్లికన్లు 51 నుంచి 49 ఆధిక్యంతో మాత్రమే ఉండేవారని మస్క్ పేర్కొన్నారు. అయితే మస్క్ కామెంట్స్ ట్రంప్కు ఆగ్రహం తెప్పించాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం తనకు లేదని ట్రంప్ కౌంటర్ ఇచ్చారు. నిజానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్పై హత్యాయత్నం జరిగిన సమయంలో మస్క్ రంగంలోకి దిగారు. ట్రంప్నకు అండగా నిలిచారు. ఆ తర్వాత ట్రంప్ యంత్రాంగంలో మస్క్ కీలక పాత్ర పోషించారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరపున ఎలాన్ మస్క్ ప్రచారం నిర్వహించారు. ట్రంప్కు మద్దతుగా బహిరంగ సభలు పెట్టారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించడంలో మస్క్ కృషి ఉండడమే కాదు, కీలక పాత్ర పోషించారనడంలో ఎటువంటి సందేహం లేదు. మస్క్ సేవలను ట్రంప్ కూడా ప్రశంసించారు. అంతేకాదు ప్రతిగా మస్క్కు కీలక పదవి కూడా ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ వ్యవస్థ బాధ్యతలను ఎలాన్ మస్క్కు అప్పగించారు. డోజ్కి ఎలాన్ మస్క్ను చీఫ్గా నియమించారు. ఇదిలా ఉంటే వారం క్రితం ఎలాన్ మస్క్ శ్వేత సౌధానికి వెళ్లారు. ఆ సమయంలో మస్క్కు బంగారు తాళం బహుమతిగా ఇచ్చారు ట్రంప్. అయితే వారంలోనే సీన్ అంతా మారిపోయింది. దీనికి కారణం రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన వ్యయ బిల్లు. ఈ బిల్లును వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్గా ట్రంప్ అభివర్ణించారు. అయితే ఎలాన్ మస్క్ మాత్రం ఈ బిల్లును అమెరికన్ల అప్పుల భారాన్ని పెంచే బిల్లుగా పేర్కొన్నారు. అంతేకాదు ఈ బిల్లుకు మద్దతుగా ఓటేయొద్దని మస్క్ పిలుపు ఇచ్చారు. అయితే ఇక్కడే ఇద్దరి మధ్య వైరాన్ని పెంచినట్టుగా తెలుస్తుంది. ఈ బిల్లుపై ఇద్దరి అభిప్రాయాలు విరుద్ధంగా ఉండడంతో విభేదాలు రాజుకున్నాయి. అంతేకాదు ట్రంప్ ఇటీవల కాలంలో తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాలు, ఏకపక్ష ధోరణితో పాటు ది బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లు తీసుకురావడం ఎలాన్ మస్క్కు నచ్చలేదు. ఈ క్రమంలో మస్క్ తాను నేతృత్వం వహిస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ వ్యవస్థ నుంచి తప్పుకున్నారు. అంతేగాక ట్రంప్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు తన ఆదేశాలకు విరుద్ధంగా ఉందని, ఇది అమెరికా రుణాన్ని తగ్గిస్తుందనుకుంటే అది మరింత పెంచుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు. Look, I've always liked Elon, and it's always very surprised. You saw the words he had for me, and he hasn't said anything about me that's bad. I'd rather have him criticize me than the bill, because the bill is incredible. It's the biggest cut in the history of our country. We've never cut. It's about 1.6 trillion in cuts. It's the biggest tax cut. You would say, people's taxes will go way down, but it's the biggest tax cut in history. We are doing things in that bill that are unbelievable. And when you look at what we're doing for small businesses, for people, for middle income people, all of the things that we're doing, nobody's ever seen anything like it. అయితే ట్రంప్ తొలి దెబ్బ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా పైనే పడనుంది. సబ్సిడీల ద్వారా ఆ సంస్థకు ప్రభుత్వం నుంచి భారీ సాయం అందుతుంది. వీటిపై కోత పెడుతూ ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదించిన బడ్జెట్ బిల్లు ప్రస్తుతం సెనేట్ ముందు ఉంది. ఇది ఆమోదం పొందితే టెస్లాకు గడ్డు కాలమేనంటున్నారు విశ్లేషకులు. ఓవైపు ఎలాన్ మస్క్ షేర్లు భారీగా పడిపోయాయి. ఇప్పటికే ట్రంప్తో వివాదం కారణంగా టెస్లా షేర్లు గురువారం భారీగా పతనమయ్యాయి. దాదాపు 14% మేర పడిపోయాయి. $152 బిలియన్ పెట్టుబడిదారుల సొమ్ము ఆవిరైపోయింది. దీన్ని బట్టి రానున్న రోజుల్లో వీరిద్దరి మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చే అవకాశాలున్నాయని స్పష్టమవుతుంది. ఈ క్రమంలో అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల వైట్ హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ మస్క్ తన బడ్జెట్ బిల్లును విమర్శించినందుకు తాను నిరాశ చెందినట్లు తెలిపారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. And, Elon's upset because we took the EV mandate, and, which was a lot of money for electric vehicles. And, they're having a hard time, the electric vehicles. And they want us to pay billions of dollars in subsidy. And, Elon knew this from the beginning. He knew it for a long time ago. That's been, I would say, JD, that hasn't changed. That's been right from the beginning. I think, Mr. Secretary, that hasn't changed at all, right from the beginning. But I know that disturbed him. He wanted, and rightfully, he recommended somebody from that he, I guess, knew very well. I'm sure he respected him, but to run NASA,
and I didn't think it was appropriate. And he happened to be a Democrat, like totally Democrat. And I say, look, we won. We get certain privileges, and one of the privileges, we don't have to appoint a Democrat. NASA is very important. We have great people. General Kane is going to be picking somebody with our, we'll be checking him out, seeing, but he wanted that person, a certain person, and we said no. And, I can understand why he's upset. Remember, he was here for a long time. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య జరుగుతున్న వివాదం రాజకీయంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుందా? ట్రంప్తో వైరంతో చిర్రెత్తుకొచ్చిన మస్క్ అమెరికన్ల కోసం తానే ఓ కొత్త రాజకీయ పార్టీని స్థాపించి సంచలనం సృష్టించాలనుకుంటున్నారా? ఇద్దరి మధ్య రాజుకున్న విభేదాలతో ట్రంప్ మాజీ సలహాదారు ఎందుకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు? మస్క్ను చట్ట విరుద్ధ సలహాదారు అంటూ ఆయనను అమెరికా నుంచి పంపించేయాలని తీవ్ర హెచ్చరికలు చేశారా? అలా అయితే మస్క్కు తమ దేశంలో రాజకీయ ఆశ్రయాన్ని కల్పించడానికి రష్యా సిద్ధంగా ఉందా? లేదా ఇద్దరి మధ్య రాజుకున్న విభేదాలను పరిష్కరించేందుకు రష్యా ఎంటర్ అయిందా? లేదంటే ట్రంప్ మస్క్ మధ్య సీరియస్గా జరుగుతున్న వైరాన్ని రష్యా మాజీ అధ్యక్షుడు సెటైర్లతో హాస్యాన్ని పండించారా? అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో బిలియనియర్ ఎలాన్ మస్క్ మధ్య జరుగుతున్న ఈ వివాదం రాజకీయంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ క్రమంలో ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అమెరికాలోనే తానే ఓ కొత్త రాజకీయ పార్టీ స్థాపిస్తే పోలా అనుకున్నారేమో. ట్రంప్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు చేస్తున్న సమయంలోనే తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓ పోల్ నిర్వహించారు మస్క్. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి ప్రస్తావించారు. 80% అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమేనా అంటూ తన 22 కోట్ల ఫాలోవర్లను ఎక్స్లో ప్రశ్నించారు. ఈ పోల్లో కొత్త పార్టీ ఇప్పుడు అవసరమేనని 80% మంది అనుకూలంగా ఓటేశారని ఆయన వెల్లడించారు. దీంతో ది అమెరికా పార్టీ పేరుతో మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నారంటూ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం వైరల్ అయింది. అయితే ఎలాన్ మస్క్ దీనిపై అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. I can't believe I'm here doing this. It's kind of bizarre, but I kind of think that we've got this enormous federal budget deficit, and it's a $2 trillion deficit. It keeps growing. Our interest payments are higher than our Defense Department budget. That's I think was the real wake-up call for me, was looking at seeing that the interest payments on national debt exceeded the Defense Department budget, and that was only growing over time, which meant if we didn't do something about this, then there won't be any money for anything. We'll just be servicing debt. And you know how to read an income statement, and you know how to read a balance sheet. You've had some business experience. I'm kidding, but Yeah. you know about this stuff. Yeah, I mean, really, I just don't want America to go bankrupt. So it's a call to action. You're hearing a call to action. Yeah. You giving up your other stuff? I mean, how are you running your other businesses? With great difficulty. I'm just here trying to make government more efficient, eliminate waste and fraud, and so far we're making good progress. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో టెక్ బిలియనియర్ ఎలాన్ మస్క్ మధ్య వివాదం తీవ్ర రూపం దాల్చుతున్న వేళ రష్యా అనూహ్యంగా స్పందిస్తూ ఎలాన్ మస్క్కు రష్యా బంపర్ ఆఫర్ ప్రకటించింది. అవసరమైతే ఎలాన్ మస్క్కు రాజకీయ ఆశ్రయం కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా సూచనప్రాయంగా వెల్లడించింది. ఎలాన్ మస్క్కు అవసరమైతే రష్యా ఖచ్చితంగా ఆశ్రయం కల్పిస్తుందని రష్యా పార్లమెంట్ దిగువ సభ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రీ నోవికోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే మస్క్కు నిజంగా రాజకీయ ఆశ్రయం అవసరమవుతుందని తాను భావించడం లేదని నోవికోవ్ అభిప్రాయపడ్డారు. మస్క్ వేరే ఆట ఆడుతున్నారని తాను అనుకుంటున్నట్టు తెలిపారు. మస్క్ ట్రంప్ మధ్య తాత్కాలిక విభేదాలు ఉన్నప్పటికీ కీలక వ్యూహాత్మక అంశాల్లో వారి మధ్య సయోధ్య కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కూడా అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ఈ వివాదంపై రష్యా అధ్యక్ష కార్యాలయం ప్రతినిధి స్పందిస్తూ ఇది అమెరికా అంతర్గత వ్యవహారమని తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ట్రంప్ మస్క్ వివాదం మరింత ముదరడంతో ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మస్క్ను చట్టవిరుద్ధ వలసదారుడు అని ఆరోపిస్తూ ఆయనను దేశం నుంచి పంపించేయాలని, స్పేస్ ఎక్స్ సంస్థను డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నాసా వ్యోమగాములను చేరవేస్తున్న స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక సేవలను నిలిపివేస్తామంటూ మస్క్ చేసిన హెచ్చరికలు జాతీయ భద్రతాపరమైన ఆందోళనను కలిగించాయని ఆయన పేర్కొన్నారు. Against President Trump's tariffs. Now, President Trump, I think, had enough of it. Elon asked to stay longer. Mark Caputo and Axios reports that. President Trump said, no, your time here is done. President Trump's very uncertain of what Doge actually accomplished, wanted him out of the White House, was pretty adamant about it. And like an 11-year-old, Elon struck back, and what he said yesterday, he crossed the Rubicon. This is not about a bill. It's not about cutting spending. We're the biggest deficit hawks out there, been on this, right, which would destroy President Trump's supply-side tax cut and a huge tax cut for the working class and middle class here. But then he went further than that. He's the one that made it personal. He talked about the Epstein files. He talked about impeaching President Trump and replacing him with the vice president. Given everything we've gone through, remember, we're 10 days or 9 days away from the 10th anniversary of Trump coming down the golden escalator. What the MAGA movement's been through, what President Trump's supporters been through, what President Trump has been through over the last 10 years, all the ups and downs, the triumphs and the defeats, to sit there and go, after President Trump's been impeached twice by these radical Democrats, to actually say that you want him impeached, and then to talk about and threaten him with your money, that, you know, I'm going to be around for 40 years, you're only around for 3.5 years. It's totally and completely outrageous. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం ముదిరిన వేళ రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రీ మెద్వెదేవ్ వీరిద్దరి మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రతిపాదించారు. ఈ మధ్యవర్తిత్వానికి రీజనబుల్ ఫీజు తీసుకుంటామని, ఆ రుసుమును స్టార్లింక్ షేర్ల రూపంలో చెల్లిస్తే అంగీకరిస్తామని మెద్వెదేవ్ సెటైర్లు వేశారు. సముచితమైన రుసుముతో డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిఫలంగా స్టార్లింక్ షేర్లను స్వీకరిస్తాం. మిత్రులారా, మీరిద్దరూ గొడవ పడకండి అని మెద్వెదేవ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనికి ఎలాన్ మస్క్ నవ్వుతున్న ఎమోజీతో స్పందించారు.